ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనం ఇప్పుడు మూఢమి సమయంలో చేయవలసిన పనులు, చేయకూడని పనులు ఏమిటనే విషయాన్ని ఈ వీడియోలో సోదాహరణపూర్వకంగా తెలుసుకుందాం. జ్యోతిష్ శాస్త్రము లేదా పంచాంగం ప్రకారము చైత్రమాసం మొదలుకొని పాల్గొన మాసం వరకు గల మనకు 12 తెలుగు నెలల్లో 2 రకములైనటువంటి మూఢములు ఉంటాయి. ఒకటి గురుమూఢమి, 2 శుక్రమూఢమి. అసలు మూఢమి అంటే చీకటి అని అర్థం. గురువు లేదా శుక్రుడు సూర్యునికి అతి సమీపంలోకి వచ్చినప్పుడు ఈ మూఢమి ఏర్పడుతుందండి. అంటే సూర్యునికి సమీపంగా ఈ గ్రహాలు వచ్చినప్పుడు వాటి స్వయం శక్తిని కోల్పోయి సహజంగానే బలహీనపడతాయి. కాబట్టి అతి పవిత్రమైన ఈ 2 గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు ఏ కార్యక్రమాన్ని మనం చేసుకున్నా కూడా ఫలితాలు అంతంత మాత్రంగానే ఉంటాయని చెప్పి, శుభకార్యక్రమాలు అసలు ఏమీ చేసుకోకుండా ఉండటమే మంచిదని చెప్పి జ్యోతిష్ శాస్త్ర నిపుణులు మనకు తెలియజేశారు. ఈ 2025 సంవత్సరం మార్చి 18 నుండి మార్చి 28 వరకు మనకు శుక్రమూఢమి ఉందండి. అంటే పాల్గొన మాసం కృష్ణపక్షం సవితి మంగళవారం 18/3/2025 నుండి పాల్గొన మాసం కృష్ణపక్షం చతుర్దశి శుక్రవారం అనగా 28/3/2025 వరకు శుక్రమూఢమి ఉంది. అయితే ఈ మూఢమిలో మనము చేయకూడని పనులేది అనేది సంక్షిప్తంగా తెలుసుకుందాం. పెళ్లి చూపులు, వివాహం, పుట్టు వెంట్రుకలు తీయటం, ఉపనయనం, అక్షరాభ్యాసం, చెవులు కుట్టడం, బావులు బోర్లు కొత్తగా తవ్వటం, శంకుస్థాపనలు చేయటం, ఆగమ శాస్త్రం ప్రకారం దేవాలయాలు వాటికి శంకుస్థాపన చేసి వాటిని నిర్మించటం, ఇవన్నీ పనికిరాదు. యజ్ఞయాగాదులు కూడా పనికిరావు. అలాగే కొత్తగా వాహనములను కొనకూడదు. ఒకవేళ ఎవరైనా అంతకుముందు వాహనం కొని ఉంచినట్లయితే దానిని కూడా ఈ మూఢమిలో నడపకుండా, అంటే ప్రారంభం చేయకుండా ఉండటం కూడా మంచిది. అలాగే మనకు కొత్తగా పెళ్ళైనటువంటి నూతన వధువు అత్తగారింటికి రావటం, గృహప్రవేశం ఈ మూఢమిలో చేయకుండా ఉండటమే మంచిది, కూడదని చెప్తున్నారు. అలాగే ఎవరైనా కొత్తగా ఉద్యోగంలో చేరవలసిన అవసరం వస్తే అవకాశం దొరికితే చేరకుండా ఉండటమే మంచిది. తప్పనిసరిగా చేరవలసి వస్తే ప్రభుత్వ నిబంధనల ప్రకారము మంచి తిథి వార నక్షత్రాలు చూసుకొని చేరవచ్చు. అయితే చెయ్య తగ్గవేది అంటే అన్ని రకాల వ్రతాలు చేసుకోవచ్చు. దైవ సంబంధమైనటువంటి వ్రతాలన్నీ చేసుకోవచ్చు అండి. దానికి మూఢంతో సంబంధం ఏం లేదు. అలాగే గ్రహశాంతులు, మనకు గోచార రీత్యా అనేక రకాల శాంతులు చేస్తుంటాం. జపాలు, తపాలు, దానాలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. తర్వాత సీమంతం చేసుకోవచ్చు స్త్రీలకు. తర్వాత నామకరణం కూడా చేసుకోవచ్చు. ఈ మూఢమికి సంబంధం లేదన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా గమనించి మూఢమిలో అందరూ కూడా చేసుకోవాల్సిందిగా ఈ వీడియోలో తెలియజేస్తున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.